పేరుతో పని ఉందండి, ఫ్యాంటాస్టిక్ గా ఉంటాను. ఉప్మానా వద్దు బాబాయ్ అని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయి ఓలే వా వండర్ఫుల్ గా ఉంది అని ఒక్క స్పూన్ కూడా మిగల్చకుండా ఊడ్చుకుని తినేసే వెరైటీ ఉప్మాని వండేద్దాం వచ్చండి. ఒక్కప్పుడు చిలికిన చిక్కటి పెరుగులో పచ్చిమిర్చి, అల్లం, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నాక 3 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో నూనెసి 1/2 కప్పు పల్లీలు, కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేపేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని నిమిషం వేపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకుని అందులోనే కప్పుడు బొంబాయి రవ్వతో పాటు కొంచెం పసుపేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక కలిపి పెట్టుకున్న మజ్జిగని అందులో పోసేసి అస్సలు ఆపకుండా మీడియం ఫ్లేమ్ లోనే 3-4 నిమిషాల పాటు అలా కలుపుతా ఉన్నారంటే ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చేస్తుందండి. అప్పుడు స్టవ్ ఆపేసుకుని నెక్స్ట్ ఉంటే కొంచెం నెయ్యి, పెట్టుకున్న పల్లి జీడిపప్పులతో పాటు కాస్త కొత్తిమీర చల్లుకుని వేడిగా ఉన్నప్పుడే స్పూన్ తో తీసుకుని తింటూ ఉంటుందండి. ఇప్పటి నుంచి ఉప్మాయే నా ఊపిరి అని ఉపన్యాసాలు ఇవ్వాల్సిందేనండి.